హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. హెల్త్ కొంచెం సరిగా లేదు అండ్ అలాగే ట్రావెల్లో కూడా ఉన్నాను. ఇవాళ మీకు ఒకవేళ ఆడియో అంత స్ట్రాంగ్ గా నిన్నటి వీడియోలో కూడా అడిగారు, చాలా స్ట్రాంగ్ గా మాట్లాడతారు కదా, నిన్న ఆడియో అలా లేదని. సో కొంత బాలేదు, అంటే మరీ మేజర్ థింక్ ఏం కాదు, కానీ కొంచెం అనీజీగా ఉంది. సో కొంచెం ఒకవేళ ఆడియో మీకు నేను గట్టిగానే మాట్లాడతాను, బట్ ఒకవేళ మీకు ఏదైనా కొంచెం ప్రాబ్లం ఉంటున్నా కొంచెం అడ్జస్ట్ అవ్వండి 1-2 days. అండ్ లేట్ రావడానికి కూడా కారణం ఇదే. ఐఎమ్ సో సారీ అండి. ఒకవేళ ఎవరైనా మన వీడియో కోసం వెయిట్ చేస్తుంటే మాత్రం మిమ్మల్ని ఇంత డిలే అవ్వదు కదా, చాలా కొంచెం ఇబ్బందులుగా ఉండింది కాబట్టి చేయలేదు. అండ్ ఎలా అయినా సరే మీకు లేట్ అయినా సరే పెట్టాలని వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఏదైనా చిన్న చిన్న మీకు ఇబ్బందులు ఉంటుంటే కొంచెం ఒక 1-2 days ఎక్స్క్యూజ్ చేయండి. ఓకే, మన మార్కెట్ విషయానికి వస్తే సెన్సెక్స్ 53 పాయింట్స్ డౌన్ అయ్యి 82,392 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ న్యూట్రల్ గా క్లోజ్ అయింది 25,104 దగ్గర. అండ్ బ్యాంక్ నిఫ్టీ 210 పాయింట్స్ డౌన్ అయ్యి 56,629 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ పెద్ద సర్ప్రైజ్ లేం లేవు. నాకు తెలిసి రీసెంట్ డేస్ లో ఆప్షన్ బయర్స్ ని కంప్లీట్ గా ఒక పక్కన పెట్టేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఓపెనింగ్ లో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వోల్టాలిటీ ఉంటుంది, తర్వాత అంతా కూడా రేంజ్ బౌండ్ లో మార్కెట్ కనిపిస్తుంది, విచ్ ఈస్ యాక్చువల్లీ గుడ్ ఫర్ ఇన్వెస్టర్స్. ఎందుకంటే ఇంతలా పెరిగాక మార్కెట్ ఈ హైయర్ జోన్స్ లో కింద పడాలని చూడట్లేదు, గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చి అక్కడి నుంచి కన్సాలిడేషన్ ఫార్మ్ చేస్తుంది. అన్ని బాగుంటాయి. ఇలాంటి సినారియోస్ లో నెక్స్ట్ మార్కెట్ అప్ సైడ్ కి స్ట్రాంగ్ గా మూవ్ అయ్యే స్కోపే మనకు కనిపిస్తుంది. యూజువల్ గా ఇలా మార్కెట్ పెరిగి మళ్ళీ డౌన్ సైడ్ రాకుండా అప్పర్ సైడ్ లోనే కొంత గ్యాప్ అప్స్ అవుతూ కన్సాలిడేట్ అవుతూ టైం వైజ్ గా మార్కెట్ రేంజ్ బౌండ్ లో మెయింటైన్ అవుతుంది అనేది ఇన్వెస్టర్స్ యాంగిల్ లో చూడాలి. అండ్ ట్రేడర్స్ రిలేటెడ్ గా అండ్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఇది మీరు చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేయాలి. ఒక ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఎంటిటీ మన మార్కెట్స్ ని కంట్రోల్ చేసే రేంజ్ కి వెళ్ళిందా? జరిగే ట్రాన్సాక్షన్స్ లో 15-20% ఆఫ్ ద వాల్యూమ్స్ ని కంట్రోల్ చేయగలిగితే ఎవరైనా ట్రేడింగ్ యాక్టివిటీని, ఆబ్వియస్లీ మార్కెట్ ని మ్యానిపులేట్ చేయగలరు కదా. బ్యాంక్ నిఫ్టీ పరంగా కొన్ని బ్యాంక్ 30-40-50% కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి కాబట్టి వెయిటేజ్ ని 3-4 బ్యాంకుల్ని మూవ్ చేస్తే ఎంటర్ బ్యాంక్ నిఫ్టీని మూవ్ చేయొచ్చు. ఒక 1000 కోట్లు పెట్టి కొన్ని స్టాక్స్ ని కిందకి నెడితే దానికి ముందే బ్యాంక్ నిఫ్టీలో ఫ్యూచర్స్ ని సెల్ చేయడం, పుట్స్ ని బై చేయడం, కాల్స్ ని సెల్ చేయడం హ్యాపీగా ఎక్స్పైరీ టైమ్ లో చేసుకోగలిగితే ఇక్కడ పెడుతున్న 1000 కోట్లకి ఇంకా దానికి మించిన లాభాన్ని అక్కడ సంపాదించవచ్చు. ఇక్కడ సెల్ చేసాం మళ్ళీ బై చేసేస్తాం కదా, ఇంట్రాడే యాక్టివిటీ కదా. సో ఇలా మార్కెట్ ని మ్యానిపులేట్ చేసి 1000 కోట్లు డబ్బులు సంపాదిస్తున్న జేన్ స్ట్రీట్ వాళ్ళ రిలేటెడ్ గా సెబీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అండ్ దీన్ని ఉద్దేశించే రీసెంట్ టైమ్స్ లో మీరు గమనించారో లేదో, మన వీడియోస్ లో కూడా అప్డేట్ చేశాను. బ్యాంక్ నిఫ్టీలో ఉంటున్న టాప్ బ్యాంక్స్ ఒక వెయిటేజ్ ని తగ్గించాలని సెబీ వాళ్ళు భావిస్తున్నారు. వాటికి అంత వెయిటేజ్ ఇస్తేనే కదా వాటిని మ్యానిపులేట్ చేసి ఇన్ని కోట్లు సంపాదించుకోగలుగుతున్నారు. అలా కాకుండా వాటికి వెయిటేజ్ ని తగ్గించి ఎక్కువ వోలటిలిటీ లేకుండా మార్కెట్ లో చూడాలని సెబీ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇదేదో ఇండియానే టార్గెట్ చేస్తుంది కాదు, ప్రతి ఒక్క కంట్రీలో కూడా ఇలాంటి ప్లేయర్స్ పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుకుని స్టాక్స్ ని మూవ్ చేసి ఎఫ్ఎన్ఓ ద్వారా గెయిన్ అయ్యే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. స్మార్ట్ ట్రేడర్స్ అంటే ఎవరైతే ఇంతంత కోట్లు పెట్టలేరో, కోట్లు పెట్టి మూవ్ చేసుకొని లాభం పొందలేరో, వాళ్ళు ఏం చేస్తుంటారు, ఓఐ డేటాని, ప్రైస్ యాక్షన్ ని, ట్రాప్స్ ని, ఇంకొన్ని అదర్ మెట్రిక్స్ ని యూజ్ చేసి బిగ్ ప్లేయర్స్ ఏం చేయడానికి పాసిబిలిటీ ఉంది, వాల్యూమ్స్, ఆర్డర్ ఇన్ఫ్లోస్, రిజెక్షన్ క్యాండిల్స్, వీటిని బేస్ చేసుకుని వాళ్ళ సైడ్ ఎలా ఉండాలి, మనం వాళ్ళ పక్కనే ఎలా మనం ఆలోచించాలనే దాని రిలేటెడ్ గా రీటైలర్స్ కూడా స్టడీ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అది సక్సెస్ అవుతుంది, కొన్నిసార్లు స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఇది మన యాంగిల్. బట్ వీళ్ళ సైడ్ నుంచి మాత్రం 1000 కోట్ల డబ్బులు ఇండియన్ మార్కెట్స్ నుంచి వీళ్ళు సంపాదిస్తుండడం సెబీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినట్లయితే మనకి కనిపిస్తుంది. చూడాలి దీని కారణంగా ఎటువంటి ఇంకా ఇంట్రెస్టింగ్ చేంజెస్ మన ఇండియన్ మార్కెట్స్ లో రాబోతున్నాయని. ఇక గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే యుఎస్ చైనా రిలేటెడ్ గా డిస్కషన్ జరుగుతుందన్న దీని రిలేటెడ్ యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ కానీ, కామర్స్ డిపార్ట్మెంట్ కానీ, ఈవెన్ ట్రంప్ కానీ వీళ్ళందరూ చెప్తున్నదైతే అద్భుతంగా మీటింగ్ జరుగుతుంది, మంచి ఫలితాలు అయితే వస్తాయంటున్నారు. ట్రంప్ ఒక్కరే చేసిన స్టేట్మెంట్ ఏంటంటే చైనాతో కష్టమే బట్ మంచిగానే జరుగుతుంది డిస్కషన్ అనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ చైనా ఒక ఇంపార్టెన్స్, చైనాని టచ్ చేసి చైనాని ఇంపాక్ట్ చేద్దాం ఉన్నప్పుడే తెలుస్తుంది. చైనాని యుఎస్ వాళ్ళు ట్రేడ్ టారిఫ్స్ తో ఇంపాక్ట్ చేయగలరు అని అనుకున్నారా? కానీ దాని తర్వాత చైనా వాళ్ళు స్ట్రాటజిక్ గా రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్ ని యుఎస్ కి అండ్ చాలా దేశాలకి ఆపేశారు, చాలా వరకు రిస్ట్రిక్షన్స్ ని పెట్టేశారు. దీంతో యుఎస్ వాళ్ళు ఏంటంటే యుఎస్ రిలేటెడ్ ఉన్న టెక్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి కదా, పర్టికులర్ గా హై అండ్ ప్రాసెసింగ్ చిప్స్, ఎన్విడియా రిలేటెడ్ గా కొన్ని చిప్స్ ని ఆపారు కదా, అక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టారు కదా యుఎస్ వాళ్ళు. దాన్ని ఈజ్ చేస్తూ సరే మీరు మాకు రేర్ ఎలిమెంట్స్ ని పంపించండి, రేర్ ఎర్త్ మినరల్స్ ని మేము మీకు హై అండ్ టెక్ ఎక్స్పోర్ట్స్ ని చేస్తాం అనేలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం ఈ ఎంటైర్ ట్రేడ్ సినారియోలో చైనా ఒక అడ్వాంటేజ్, చైనా ఒక ఆధిపత్యం ఈ రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా క్లియర్ గా కనిపిస్తుంది. సో అల్టిమేట్ గా ఇక్కడ బెండ్ అవ్వాల్సింది చైనా దగ్గరే. యుఎస్ వాళ్ళు ఏదైతే ఎంటైర్ డిస్కషన్ యూకే లండన్ లో జరుగుతుందో యుఎస్ చైనాకి మధ్యలో, అందులో వాయిస్ రేస్ చేయగలిగే పవర్ ప్రెసెంట్ యుఎస్ కి కాదు చైనాకి ఉంది. అండ్ యుఎస్ రిలేటెడ్ గా కొంత వాళ్ళ లోకల్ గా జరుగుతున్న ఒక ఇన్సిడెంట్ ఉంది, అది స్టాక్ మార్కెట్ కి సంబంధం కాంది. మీరు కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ అని సర్చ్ చేశారంటే దీని రిలేటెడ్ గా మీకు డేటా కనిపిస్తుంది. అక్కడ ఇమిగ్రెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ రిలేటెడ్ గా ట్రంప్ కొన్ని చర్యలు తీసుకోబోతున్నారనగానే అక్కడ కొంత అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి. అండ్ వాళ్ళది ఫెడరల్ గవర్నమెంట్ కదా, అంటే స్టేట్స్ అండ్ సెంట్రల్ కలిసి కదా వర్క్ చేస్తుంది. కానీ స్టేట్ నడకుండా, కాలిఫోర్నియా స్టేట్ నడకుండా డైరెక్ట్ గా ట్రంపే దింపేశారనమాట. మిలిటరీ బలగాలను దింపేశారు, మెరైన్స్ ని దింపేశారు, ట్రూప్స్ ని దింపేశారు. దీంతో కాలిఫోర్నియా
కాలిఫోర్నియాకి సంబంధించిన గవర్నర్ కూడా కోపం వస్తుండడం, వాళ్ళు లీగల్ గా ట్రంప్ కి వ్యతిరేకంగా లీగల్ గా కూడా ఫైట్ చేస్తారని స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. బట్ ఇది మార్కెట్ కి ఎటువంటి సంబంధం కాదు కాబట్టి మనం ఇంకా డీటెయిల్స్ మాట్లాడుకోవాల్సిన నీడ్ లేదు. గోల్డ్ సిల్వర్ ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది. రీసెంట్ టైమ్స్ లో సిల్వర్ పెరుగుతుంది. ఓవర్ నైట్ లో కూడా 2% దగ్గరగా సిల్వర్ పెరిగింది. గోల్డ్ కూల్ అయింది. గోల్డ్ ఎక్కడ ఉందో ఆల్మోస్ట్ అక్కడ ఇంకొంత డౌన్ అయ్యి ఉంది. రీసెంట్ టైమ్స్ లో కూడా ఇది పదే చెప్తున్నాను. సిల్వర్ రిలేటెడ్ గా ఎందుకు మీకు అలా ప్రైస్ పెరుగుతుంది అన్న దాని రిలేటెడ్ గా కంప్లీట్ లాజిక్స్ మీకు ఈ వీడియోలో ఉంటాయి. వీలైతే వాచ్ చేయండి. అండ్ ఇవాళ లేట్ గా చేయడం వల్లనే ఏమో కానీ FIDI డేటా మాట్లాడుకోగలుగుతున్నాం. 2300 crore దగ్గరగా FIS బై చేశారు. DIS కూడా 1100 crores దగ్గరగా బై చేశారు. సో నెట్ 3415 crore దగ్గరగా ఇవాళ మన మార్కెట్ లో యాక్టివిటీ ఉంది. మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా FIS బై సైడ్ ఉన్నారు, DIS కూడా బై సైడ్ ఉన్నారు. బట్ DIS యాక్టివిటీ స్ట్రాంగ్ గా ఉంది. 30,000 కోట్ల దగ్గరగా బై. FIS ఇవాళ బయింగ్ రావడం కారణంగా 700 కోట్ల దగ్గరగా మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు బై సైడ్ ఉంటున్నట్టు. లాస్ట్ మంత్ FIS దగ్గర నుంచి DIS దగ్గర నుంచి ఇద్దరు దగ్గర నుంచి స్ట్రాంగ్ బయింగ్ కనిపించింది. ఇంకా FIS కి సంబంధించిన షార్ట్స్ 80% దగ్గరగా ఉన్నాయి. సో బై ఎనీ ఛాన్స్ ఏదైనా పాజిటివ్ అప్డేట్ మార్కెట్ లో ఉంటే షార్ట్ కవరింగ్ వచ్చి మార్కెట్ బాగా పెరగడానికి కూడా మంచి ఆపర్చునిటీ ఉంది. అన్లెస్ ఏదైనా నెగటివ్ థింగ్స్ మార్కెట్ ని డిస్టర్బ్ చేస్తే తప్పించి. చెప్పాను కదా రేపు US కి సంబంధించిన CPI ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అవుతుంది. దాంతో ఫెడ్ వాళ్ళు June 18th మాట్లాడే థింగ్స్ అన్ని ఇంపాక్ట్ అవుతాయన్నమాట. రీసెంట్ టైమ్స్ లో జాబ్స్ డేటా బాగుంది, అది గుర్తుంచుకోవాలి. ADP జాబ్స్ డేటా, ప్రైవేట్ జాబ్స్ డేటా వీక్ గా ఉంటుందనేలా మనకి చిన్న హింట్లు కనిపించిన నాన్ ఫార్మ్ పేరోల్ డేటా గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్న డేటా మాత్రం స్ట్రాంగ్ గా ఉంది. ఈ సందర్భంలో కానీ ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే మాత్రం అది మార్కెట్స్ కి మంచిది కాదు. సో June 11th అంటే రేపు మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వస్తున్న డేటా పాయింట్ ఇండైరెక్ట్ గా June 18th ఎలా అవుట్కమ్ ఉంటుందనేది డిసైడ్ చేస్తుంది. కాబట్టి రేపు నైట్ ఎవరైనా హోల్డింగ్ పొజిషన్స్ పెట్టుకుంటే మాత్రం June 12th మార్కెట్ ఓపెనింగ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ డేటా పాయింట్ డ్రాస్టిక్ గా వస్తే ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా మార్కెట్? June 12th బిగ్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఉంటుంది అంటే దానికి ముందు రోజు నైట్ వచ్చే డేటాని బట్టి ఉంటుంది. బట్ ప్రాబబిలిటీ ఉందని మాత్రం చెప్పాలనుకుంటున్నాను. స్టార్టింగ్ లో చెప్పినట్లు ఇండియన్ మార్కెట్స్ ఇంత పెరిగిన ఒక షార్ప్ రివర్సల్ కి ఒక పుల్ బ్యాక్ కూడా తీసుకోవట్లేదు. పైన కన్సాలిడేట్ అవుతున్నాయి. ఏదైనా బిగ్ నెగటివ్ థింగ్ మార్కెట్స్ ని డిస్టర్బ్ చేస్తే తప్పించి మన ఎకానమీ రిలేటెడ్ గా ఉంటున్న వేరియస్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ మార్కెట్స్ ని స్టెబిలైజ్ చేసే అవకాశం ఉంది. బట్ నిన్నటి వీడియోలో కూడా చెప్పినట్టు కొంత క్యాష్ పొజిషన్స్ అయితే మెయింటైన్ చేయండి. 10-20% బై ఎనీ ఛాన్స్ ట్రంప్ క్రియేట్ చేసే అన్సర్టనిటీస్ తో ఏదైనా ఒక మంచి షార్ప్ కరెక్షన్ వస్తాయి. బికాస్ ప్రెసెంట్ చాలా పాకెట్స్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ నుంచి ముందుకు వెళ్ళిపోయాయి. SIP ని ఆపాల్సిన అవసరం లేదు. బట్ 10-20% ఈ పాయింట్ నుంచి మాత్రం క్యాష్ ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. ఏదైనా ఒక గుడ్ కరెక్షన్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో వస్తుంటే డబ్బులు పెట్టడానికి మనకు ఉంటుంది. లాస్ట్ టైం మార్కెట్ పడినప్పుడు చాలా మంది ఫేస్ చేసిన ప్రాబ్లం క్యాష్ లేదు, కొనాలంటే క్యాష్ లేదని. సో ఇప్పుడు బాగా మార్కెట్ పెరిగి మీకు మంచిగా లాభాలు వచ్చి ఆర్ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో కూడా పెరుగుతున్నప్పుడు మంచిగా లాభాలు ఉంటే కొంత పోర్షన్ క్యాష్ అంటే మనం బ్యాంక్ లో పెట్టుకోవాలనేం కాదు. ఫిక్స్డ్ డిపాజిట్స్ లో పెట్టుకోండి, గవర్నమెంట్ బాండ్స్ లో పెట్టుకోండి, లిక్విడ్ ఫండ్స్ లో పెట్టుకోండి. అది రిటర్న్ క్రియేట్ చేస్తుంటది ఒక 5-6%. ఈ లోపు మార్కెట్ మనకు 20-30% దగ్గరగా ఏదైనా పర్టికులర్ స్టాక్ మీరు వెయిట్ చేస్తూ కొనాలి, ఎక్స్పెన్సివ్ లో ఉంటుంది అనుకున్న స్టాక్ లో మార్కెట్ ఛాన్స్ ఇచ్చింది అనుకోండి, డబుల్ బెనిఫిట్. సో పెరిగినప్పుడే చెప్తున్నాను క్యాష్ పొజిషన్స్ కూడా 10-20% లిక్విడ్ అసెట్స్ రూపంలో మెయింటైన్ చేయడం అనేది ఫాల్ అయినప్పుడు మంచి ఫ్రీ హ్యాండ్ ని మనకి మార్కెట్ లో ఇస్తుంది. అలా అంటున్నారంటే పడుతుందా మార్కెట్ అంటే నాకు పడడానికి ప్రెసెంట్ అయితే మార్కెట్ లో ఏ రీజన్ కనిపించట్లేదు. బట్ ఓవర్ నైట్ లో వచ్చే రీజన్స్ మీరు నేను ఎవరు కంట్రోల్ చేయలేనివి. అవి మనకి ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేస్తాయి కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇవాళ వచ్చిన SIP డేటా నెక్స్ట్ మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుంటాం. SIPs రీటైలర్ సైడ్ నుంచి మీ అందరి సైడ్ నుంచి అంటే మనందరి సైడ్ నుంచి స్ట్రాంగ్ గా మార్కెట్ లో డబ్బులు వెళ్తుండడం కూడా మార్కెట్స్ ని లాంగ్ టర్మ్ లో స్టెబిలైజ్ చేసే అంశమే. దాని గురించి మనం మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటా అనాలిసిస్ చేస్తూ కంటెంట్ మీ వరకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. బట్ ఫస్ట్ RCB గురించి మాట్లాడాలి. ఇంతకంటే బెస్ట్ టైం ఇంకేమి ఉండదేమో. 18 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం వాళ్ళు కప్పు గెలుస్తూ ఉండడం, వాళ్ళ టీం ఏదైతే RCB టీం ఉందో ఆ ఎంటైర్ టీం రిలేటెడ్ గా ఉంటున్న వాటా నమ్మడానికి పేరెంట్ కంపెనీ అయిన డియాగో వాళ్ళు ప్రయత్నిస్తున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అదేంటి RCB టీం ని యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ మన స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీ కదా హోల్డ్ చేస్తుందంటే ఎస్ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ దగ్గరే RCB కి సంబంధించిన 100% వాటా ఉంది. కానీ ఆ యునైటెడ్ స్పిరిట్స్ కి సంబంధించిన పేరెంట్ కంపెనీ డియాగో వాళ్ళు యునైటెడ్ స్పిరిట్స్ లో హోల్డ్ చేస్తున్న వాటానికి గాను ఈ RCB లో వాళ్ళకుంటున్న వాటాని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని $2 బిలియన్ వాల్యుయేషన్ లో RCB టీం ని వాల్యూ చేస్తున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ మీకు ఒక విషయం తెలుసా, 2008లో ఈ IPL సీజన్ ఇవంతా స్టార్ట్ అవుతున్నప్పుడు చాలా టీమ్స్ ఒక వాల్యూ $100 మిలియన్ దగ్గరగా ఉండేది. స్ట్రైట్ ఫ్రమ్ 17-18 ఇయర్స్ టైం పీరియడ్ లో 20 రెట్లు దగ్గరగా ఆ $100 మిలియన్ నుంచి ఇప్పుడు $2 బిలియన్ వాల్యుయేషన్స్ కి టీమ్స్ అయితే ఎదిగాయి. ఇప్పుడు ఒక్కొక్క కంపెనీ ఏ టీమ్స్ ని హోల్డ్ చేస్తుందో ఫస్ట్ మాట్లాడుకుందాం. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ 100% దగ్గరగా వాటాని RCB కి సంబంధించిన ఎంటైర్ టీమ్ కి సంబంధించిన 100% వాటాని హోల్డ్ చేస్తూ ఉంటే సన్ టీవీ వాళ్ళు సన్ రైజర్స్ ఉన్నారు కదా, సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళకి సంబంధించి కూడా 100% వాటాని హోల్డ్ చేస్తున్నారు. వెరాజ్ RPSG వెంచర్స్ ఇది ఒక హోల్డింగ్ కంపెనీ, వీళ్ళు LSG టీమ్ కి సంబంధించి
సంబంధించి 51% మాత్రమే వాటాని హోల్డ్ చేస్తున్నారు. ఇవి మాత్రమే స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీస్ లో టీమ్స్ ని మెయింటైన్ చేస్తున్న కార్పొరేట్ కంపెనీస్. అదేంటి ముంబై ఇండియన్స్ రిలయన్స్ వాళ్ళకి సంబంధించిందే కదా అంటే రిలయన్స్ లిస్టెడ్ కంపెనీలో కానీ ఆర్ మిగిలిన ఏ రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన సబ్సిడరీస్ లిస్ట్ అయిన కంపెనీస్ లైక్ జియో ఫైనాన్షియల్స్ వేటిలో కూడా ఆ ముంబై ఇండియన్స్ అనేది కౌంట్ అవ్వదు. వాళ్ళ ఓనర్షిప్ వేటిల్లోనూ లేదు. సో మీరు రిలయన్స్ షేర్ ని హోల్డ్ చేసిన ముంబై ఇండియన్ టీమ్ కి మీరు హోల్డ్ చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కి లాజిక్ లేదు. మరి సిఎస్కే ఇండియా సిమెంట్స్ కి సంబంధించిందే కదా అంటే ఇండియా సిమెంట్స్ ని బిర్లా గ్రూప్ వాళ్ళు ఎప్పుడో కొనేసారని కొనక ముందే సిఎస్కే ని కంప్లీట్ గా డీమర్జ్ చేసేసారు. సో క్లియర్లీ సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ కి ఇండియా సిమెంట్స్ కి కూడా సంబంధం లేదు. అగైన్ యునైటెడ్ స్పిరిట్స్ ఆర్సీబీ ని హోల్డ్ చేస్తుంది, సన్ టీవీ ఎస్ఆర్హెచ్ ని హోల్డ్ చేస్తుంది. ఈ రెండు 100% ఆర్పిఎస్జి వెంచర్స్ హోల్డింగ్ కంపెనీ మాత్రం ఎల్ఎస్జి టీమ్ ని 100% కాదు 51% మాత్రమే హోల్డ్ చేస్తుంది. సో ఇలా ఆర్సీబీ ని యునైటెడ్ స్పిరిట్స్ హోల్డ్ చేస్తుంటే ఆ యునైటెడ్ స్పిరిట్స్ ని డియాగో వాళ్ళు ప్రమోటర్ గా స్ట్రాంగ్ గా వాటాన్ని హోల్డ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ అండర్ లో ఉంటున్న యునైటెడ్ స్పిరిట్స్ దాని అండర్ లో ఉంటున్న ఆర్సీబీలో $2 బిలియన్ వాల్యుయేషన్ కి వాటాన్ని అమ్మాలని ప్రయత్నిస్తుండడం ఈ ఐపీఎల్ టీమ్ లో స్టార్టింగ్ లో $100 మిలియన్ దగ్గరగా స్టార్ట్ అయ్యి 20 రెట్లు పెరిగిపోయాయనేలా చాలా వరకు ఈ ఫ్రాంచైజెస్ ఐపీఎల్ యొక్క ఫ్రాంచైజెస్ కి సంబంధించిన వాల్యుయేషన్స్ కూడా మార్కెట్ లో డిస్కషన్స్ లోకి వచ్చాయి. అలా సిఎన్బిసి టీవీ యాంకర్ చెప్తున్న లాజిక్ ని మీరు ఒకసారి ఆలోచించారంటే యునైటెడ్ స్పిరిట్స్ ఒక ఎంటైర్ మార్కెట్ క్యాపిటల్ లో ఇప్పుడు ఈ $2 బిలియన్ వాల్యుయేషన్ ని మనం చూస్తే ఎంటైర్ మార్కెట్ క్యాపిటల్ లో కేవలం 15% మాత్రమే ఆర్సీబీ టీమ్ వాల్యూ అంటే ఎంటైర్ యునైటెడ్ స్పిరిట్స్ ని ఒక ₹100 అనుకుంటే అందులో ₹15 మాత్రమే ఆర్సీబీ టీమ్ ఒక వాల్యూ. వెరాస్ సన్ టీవీకి సంబంధించి మీరు సన్ టీవీ నెట్వర్క్ షేర్ ని చూస్తుంటారా, అది ₹100 అనుకుంటే 50% ఆఫ్ దట్ ₹100 ఎస్ఆర్హెచ్ వాల్యూ చేస్తుంది. అంటే మిగిలిన ₹50 మొత్తం వాళ్ళ బిజినెస్ అంతా. సో ఇక్కడ మనకి రియల్ వాల్యూ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఒకప్పుడు చాలా చిన్నదిగా ఉంటున్న ఎస్ఆర్హెచ్ ఇప్పుడు పెరిగి 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 వాల్యుయేషన్ లో 50% వరకు వచ్చింది. బట్ రిమైనింగ్ కంపెనీ యొక్క పోర్షన్ ఈ 50% కంటే ఎక్కువే ఉంటుంది. మరి దానికంటే బెటర్ గా ఆర్పిఎస్జి వెంచర్స్ ఉంది కదా, వాళ్ళ ఎంటైర్ మార్కెట్ క్యాపిటల్ లో 145% టీమే కాంట్రిబ్యూట్ చేస్తుందంటే దాని అర్థం ఇప్పుడు ఉన్న కంపెనీ డిస్కౌంట్ లో ఉంటున్నట్టు కదా. అంటే ఇది హోల్డింగ్ కంపెనీ అండ్ వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కొంత హోల్డ్ చేస్తున్నారు ఈ ఎల్ఎస్జి టీమ్ కి సంబంధించిన వాటా. సో అది మనం ప్రపోర్షనేట్ గా క్యాలిక్యులేట్ చేయలేం, దీంట్లో చాలా లాజిక్స్ వెళ్తాయి లోపలికి. కాబట్టి దీన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. సో టీమ్ ప్లేయర్స్ గా మీరు ఒకవేళ ఐపీఎల్ ని కానీ స్ట్రాంగ్ గా చూస్తూ ఆ బ్రాండ్ ప్రెజెన్స్ ఇంకా పెరుగుతుంది అనుకుంటే మాత్రం యునైటెడ్ స్పిరిట్స్ అండ్ సన్ టీవీ ఈ రెండింటి ద్వారానే మనం ఐపీఎల్ కి సంబంధించిన టీమ్స్ ఆ పర్టికులర్ టీమ్స్ లో కూడా ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ టీమ్ కి సంబంధించిన ఫర్దర్ గ్రోత్ ని ఈ పర్టికులర్ స్టాక్స్ తో మనం ప్లే చేయొచ్చు. ఎస్ఆర్హెచ్ కి సంబంధించింది ప్లే చేయాలనుకుంటే మాత్రం క్లియర్లీ మనకి సన్ టీవీ యాజ్ ఎ విన్నర్ గా కనిపిస్తూ ఉంది. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి 18 ఇయర్స్ తర్వాత కప్ కొట్టాక ఫస్ట్ చేస్తున్న పని చూసారా. ఏదైనా బిజినెస్ రైట్ టైం చూస్తారు, రైట్ వాల్యుయేషన్స్ కోసం చూస్తారు, ప్రాపర్ గా డీల్ ని లాక్ చేసుకుంటే వేల కోట్లు లక్షల కోట్లు సంపాదిస్తారు. ఇలా ఏ గేమ్ అయినా ప్రెసెంట్ బిజినెస్ నెంబర్స్ తోనే నడుస్తూ ఉంది. ఇంతకీ మీ ఫేవరెట్ టీమ్ ఏంటి ఎంటైర్ ఐపీఎల్ టీమ్స్ లో? వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇలా మార్కెట్ లో ఉంటున్న నార్మల్ డేటాతో పాటు ఇలాంటి ఇంట్రెస్టింగ్ డేటాని మీ ముందుకు తీసుకొచ్చి ఇలా ప్రెజెంట్ చేయడానికి మేమన్ టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ రిలేటెడ్ గా గవర్నమెంట్ వాటిని రివైవ్ చేయడానికి అంటే వాళ్ళకి లాభాలని పెంచడానికి రెవెన్యూస్ ని పెంచడానికి స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, వాళ్ళని బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ సేవల్ని వాడండి, ల్యాండ్ లైన్స్ ని వాడండి, ఇంటర్నెట్ ని వాడండి, మనమే మన కంపెనీస్ ని ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఎలా అని సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతున్నట్లయితే కనిపిస్తుంది. యాక్చువల్లీ 2019లోనే కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీస్ అన్ని కూడా బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ వాడాలి ల్యాండ్ లైన్స్ కి ఇంటర్నెట్ కి అనేలా మ్యాండేట్ చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకి చేయలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ వాడండి అనేలా రిక్వెస్ట్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. బట్ సీరియస్లీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వాడినంత మాత్రాన అక్కడ ఏం పెద్ద రివైవల్ రాదు. ఎస్ ఇనిషియల్ గా కొంత నెంబర్స్ లో జంప్ కనిపిస్తుంది, కానీ రియల్ థింగ్ ఎప్పుడు కూడా కోట్లాది మంది ప్రజలు వాడుతున్నప్పుడే వస్తుంది. ఎందుకంటే వాళ్ళే డేటాని ఎక్కువగా వాడతారు, వాళ్ళే ఎక్కువ రీఛార్జెస్ చేస్తారు, మంత్లీ వాటి రిలేటెడ్ గా ఎక్కువ స్పెండ్ చేసేది కన్స్యూమర్. వాటి రిలేటెడ్ గా ఫోకస్ చేయకుండా జస్ట్ ఇలా చేయడం వల్ల సర్వైవల్ కి వెళ్తాయేమో మహా అయితే, కానీ నెక్స్ట్ క్యాపెక్స్ చేయడానికి కూడా డబ్బులు సరిపోయేంతలా వీటి ద్వారా అయితే సంపాదించలేరు. బట్ గవర్నమెంట్ సమ్ వేలో వీటికి హెల్ప్ చేయాలని ప్రయత్నిస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో క్లియర్ గా చెప్పాను కదా, ర్యాపిడో వాళ్ళు స్విగ్గీ జొమాటోకి ఎలాంటి కాంపిటీషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఫుడ్ డెలివరీ రిలేటెడ్ గానే కాదు, కమింగ్ టైమ్స్ లో క్విక్ కామర్స్ లో కూడా వాళ్ళు ఎంటర్ అయితే స్విగ్గీ జొమాటో రిలేటెడ్ గా ఎలాంటి ఇంటెన్స్ స్పెండింగ్ పెరిగి వాళ్ళ రిలేటెడ్ గా నెంబర్స్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందనేది అండ్ దీని రిలేటెడ్ గా ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ డేటాని షేర్ చేశారు. ఒక సేమ్ డిష్ మెక్ చికెన్ మీల్ అంట, ఇది స్విగ్గీలో పెడితే ఎంత ఉంది, జొమాటోలో ఎంత ఉంది, ర్యాపిడోలో ఎంత ఉంది అనేది ఇక్కడ కంపేర్ చేశారు. అది అక్కడికి వెళ్లి తీసుకుంటే వీళ్ళ ప్లాట్ఫామ్ లో లిస్ట్ చేసిన ప్రైస్ అయితే స్విగ్గీలో 315, జొమాటోలో 315, వెరాజ్ ర్యాపిడోలో ఎంత ఉందో అంతే పెట్టారు. ఇతర కాస్ట్లు, డెలివరీ కాస్ట్లు ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఒక్క ఈ చికెన్ మీల్ కాస్ట్ స్విగ్గీలో 450 అయింది, జొమాటోలో 402 అయింది, ర్యాపిడోలోకి వచ్చేసరికి 234 అయింది. సుమారుగా వీటితో పోలిస్తే ఇది 50% కి దగ్గరగా తక్కువ ధరలో వస్తుంది.
వచ్చింది వితౌట్ ఎనీ కూపన్ ఇస్తారో ఇవ్వరా పక్కన పెడితే వితౌట్ ఎనీ కూపన్ ఇంత తక్కువకు వచ్చిందంటే మాత్రం లిటరలీ ఇది ఒక డిస్రప్షన్ అవుతుంది. మరి అదెంత పాసిబిలిటీకి వెళ్తుంది, దీనికి స్విగ్గీ జొమాటో వాళ్ళు ఎలాంటి ట్రిక్స్ ని వాడి రెస్టారెంట్స్ ని ర్యాపిడోలోకి వెళ్లకుండా చూస్తారు అనేది మేజర్ క్వశ్చన్. బట్ ఇక్కడ నాకు వచ్చే ఇంకొక అనుమానం ఏంటో తెలుసా, స్విగ్గీ జొమాటో వాళ్ళు ఇనిషియల్ గా కూడా ఇలానే ఆఫర్ చేశారు, చాలా ఎక్కువ డిస్కౌంట్స్ ఇచ్చారు, చాలా చేశారు. బట్ వన్స్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే మార్కెట్ షేర్ గెయిన్ అయ్యి డ్యూయోపోలీ అయిపోయిందో వీళ్ళిద్దరే రాజ్యం వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఇద్దరు కొట్టుకున్నాం ఇప్పటి వరకు అని చెప్పి ఇద్దరు స్టార్ట్ చేశారు ధరలను పెంచేయడం, చార్జెస్ ని పెంచేయడం, ఆ కాస్ట్ అని ఈ కాస్ట్ అని అన్నిటిని పెంచేశారు. ఇప్పుడు ర్యాపిడో వాళ్ళు కూడా ఇనిషియల్ గా మార్కెట్ షేర్ గెయిన్ అయ్యి తర్వాత కూడా ఇదే పందాలో వెళ్తే ఇక స్విగ్గీకి జొమాటోకి ర్యాపిడోకి ఏం తేడా రాదు కదా. అలా ర్యాపిడో వాళ్ళు చేస్తారా? లేదు. ఇప్పుడు ఎలా అయితే చెప్తున్నారో ఇంత ఇంటెన్స్ కాంపిటీషన్ లో వచ్చి మార్కెట్ షేర్ గెయిన్ అవ్వడానికే కాదు, నిజంగానే రెస్టారెంట్స్ కి ఒక సొల్యూషన్ చూపించాలనుకుంటున్నాం, కన్స్యూమర్స్ కి సొల్యూషన్ చూపించాలనుకుంటున్నాం. మేము గెయిన్ అవుతాం బట్ కొంతే, ఓవర్ గా కాదు. మేము అలా అని ఖర్చు పెట్టాం, క్యాష్ బర్న్ చేయం, అది మళ్ళీ ప్రజల మీద భారం వేయం, మేము ప్రైస్ మీదే డిపెండ్ అవుతాం అనుకోని. కానీ వాళ్ళు డెడికేటెడ్ గా ఉంటే మాత్రం డెఫినెట్లీ కన్స్యూమర్స్ కి, రెస్టారెంట్స్ కి అండ్ ఈవెన్ ర్యాపిడో కూడా మంచి విషయం. స్విగ్గీ జొమాటోకి ఇదే ఇంటెన్సిటీతో కానీ వీళ్ళు ఇండియా వైడ్ గా లాంచ్ చేసే బిజినెస్ ని గ్రో చేయగలుగుతుంటే డెఫినెట్లీ వీళ్ళిద్దరు ఫుడ్ డెలివరీ బిజినెస్ కి అయితే ఇంపాక్ట్ ఉంటుంది. బట్ రియల్ గేమ్ ప్రెజెంట్ నడుస్తున్నది స్విగ్గీ పరంగా కానీ జొమాటో పరంగా కానీ ఫుడ్ డెలివరీలో కాదు. అది ఈవెన్ ఇంపాక్ట్ చేసిన ర్యాపిడో ఇంపాక్ట్ చేసిన సర్టైన్ మార్కెట్ షేర్ వీళ్ళు కోల్పోయినా అక్కడ కాదు ఇప్పుడు రియల్ గేమ్ నడుస్తున్నది క్విక్ కామర్స్ లో. స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జొమాటోకి సంబంధించిన బ్లింకిట్ లో దాంట్లోకి ర్యాపిడో వాళ్ళు రావడం అనేది దట్స్ నాట్ ఈజీ టాస్క్. ఇక్కడ అంటే రెస్టారెంట్స్ తో కాంటాక్ట్ అయ్యి కనెక్ట్ అయితే సరిపోతుంది. బట్ డార్క్ స్టోర్స్ ని పెట్టి దాన్ని మేనేజ్ చేసి ముందుకు తీసుకోవాలంటే ఖచ్చితంగా క్యాష్ బర్న్ చేయాలి. అలాంటి స్టేజ్ లో ర్యాపిడో ఉందని అయితే నేను అనుకోవట్లేదు. దానికి చాలా టైం అయితే పడుతుంది. ఈ లోపు వీళ్ళు లీడింగ్ నెట్వర్క్ ని ఫార్మ్ చేసుకోగలుగుతుంటే ఎంట్రీ బ్యారియర్ కూడా అక్కడ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. సో స్విగ్గీ జొమాటో స్టాక్ హోల్డ్ చేసిన వాళ్ళు భయపడిపోవాలా ఫుడ్ డెలివరీ సెగ్మెంట్ లోకి ర్యాపిడో వస్తుంది అంటే కొంతవరకు, బట్ నాట్ కంప్లీట్లీ. ఎందుకంటే రియల్ గేమ్ టర్న్ అవుతున్నదంతా క్విక్ కామర్స్ కిందకి. బట్ అక్కడ ఎవరైనా ఒక బిగ్ ప్లేయర్, డీప్ పాకెట్స్ ఉంటున్న ప్లేయర్ ఎంట్రీ తీసుకుంటే లైక్ రిలయన్స్ వాళ్ళు, అదాని వాళ్ళు క్విక్ కామర్స్ స్పేస్ లోకి ఎంటర్ అయ్యి వాళ్ళు అక్కడ ఎంట్రీ తీసుకుంటున్నారనే అప్డేట్స్ వస్తాయి కదా, అప్పుడు స్టాక్స్ మీద ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది బిగ్ వేలో. ఇప్పుడు మనకేం పెద్ద కనిపించలేదు ఇంపాక్ట్, స్టాక్స్ మీద బిగ్ ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. కానీ ర్యాపిడో వాళ్ళ సక్సెస్ ఫుడ్ డెలివరీ స్పేస్ లో జొమాటో, స్విగ్గీని కొంతవరకే ఇంపాక్ట్ చేయగలదు. హోప్ మీకు ఎంటైర్ థింగ్ రిలేటెడ్ గా క్లారిటీ వచ్చిందని. ఇది చూసినప్పుడు ఏమనిపించింది మీకు? యాక్చువల్ డిష్ ఏమో 200, మనకేమో 450 చూపిస్తారు, 50 రూపీస్ డిస్కౌంట్ ఇస్తారు. అది కూడా అప్లై అయినట్లు అప్లై అవుతుంది. చూస్తే ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని మళ్ళీ అక్కడే ఉంటది. అండ్ ఇదంతా రెస్టారెంట్ కి వెళ్తుందని మనం అనుకుంటాం కానీ కాదు. వాళ్ళకి వాల్యూమ్ గేమ్ తో కొంత మార్జిన్స్ లో ప్రాఫిటబిలిటీ గానే ఉంటారు కానీ రియల్ ఇంపాక్ట్ అయ్యేది ఎప్పుడు కూడా కస్టమరే. ఇక్కడ హెల్త్ అండ్ మనీ రెండింటిని కూడా ఈ యాప్స్ ని వాడి మనం పోగొట్టుకుంటూ ఉంటాం. ఈసారి నుంచి ఎప్పుడైనా ఫుడ్ డెలివరీ యాప్స్ లో ఆర్డర్ పెడుతున్నప్పుడు రియల్ గా నీడ్ అయితేనే పెట్టండి, లేదంటే ఇంట్లో కుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఐ ఆమ్ నాట్ షూర్ అని రీసెంట్ గా ఒక పాడ్కాస్ట్, ఒక హిందీ యూట్యూబ్ ఛానల్లో మీరు యూట్యూబ్ సజెషన్ లో అయినా చూసుంటారు, ఆర్ మన తెలుగు వాళ్ళు కూడా దాని రిలేటెడ్ గా వీడియోస్ చూసుంటారు కూడా. మీరు దాంట్లో విజయ్ మాల్యా వర్షన్ మీరు వినుంటారు కదా, నేను కట్టాల్సిన దానికంటే ఎక్కువ కట్టేశాను, 6,000 కోట్లు, 6,848 కోట్ల దగ్గరగా నా కంపెనీస్ కి సంబంధించి బ్యాంక్స్ లో ఎన్పిఏ ఉంటే, మొండి బకాయిలు ఉంటే ఆల్రెడీ నా దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కలెక్ట్ చేసుకున్నారు. ఈవెన్ నిర్మలా సీతారామన్ గారే పార్లమెంట్ లో చెప్పారు, అంతా కట్టేస్తున్నా, నేను ఎలా దొంగనవుతాను, నేను ఎలా చోర్ అవుతాను, ఏంటో నా తలరాత సరిగ్గా లేదనేలా తన వర్షన్ లో ఒక మెగా వీడియో అయితే లాంచ్ అయింది. దీంతో చాలా వరకు సింపతి విజయ్ మాల్యా రిలేటెడ్ గా క్రియేట్ అవుతూ ఉండడం. మెన్ ఎప్పుడు ఇంతే ఇలా కష్టపడతాడు, బిజినెస్ స్టార్ట్ చేసిన అతను ఇంతే ఎప్పుడు ఇలా కష్టపడతాడు, తప్పు చేసినా చేయకపోయినా ఇలానే బిజినెస్ మ్యాన్స్ హెరాస్మెంట్ కి లోన్ అవుతున్నారనేలా చాలా వరకు సింపతి అండ్ సపోర్ట్ విజయ్ మాల్యాకి చాలా స్ట్రాంగ్ గా వచ్చింది. దీనికి గవర్నమెంట్ అండ్ బ్యాంక్స్ రెస్పాండ్ అవుతున్నాయి. దాని గురించి మాట్లాడే ముందు మీరు ఆ పాడ్కాస్ట్ రిలేటెడ్ గా చూసుంటారు, దాని రిలేటెడ్ గా మీరు కూడా ఒక ఒపీనియన్ కి వెళ్ళుంటారు కదా. మీకు ఏదైనా అనిపించిందా, ఎందుకు విజయ్ మాల్యాని అలా టార్గెట్ చేస్తున్నారు, తను కట్టాల్సిన దానికంటే ఎక్కువ కట్టేశాడు కదా, ఎందుకు ఇంకా తనని హెరాస్ చేస్తారు, ఎందుకు తనని జైల్లోకి పంపిస్తారు ఇక్కడికి వస్తానేలా, మీకు ఏదైనా అనిపించిందా? బికాస్ ఇలానే సిస్టమ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది. బయట ఎలాంటి పిఆర్ నడుస్తుంది ఒక పర్సన్ రిలేటెడ్ గా అనేది కోర్ట్స్ ని, పొలిటికల్ పార్టీస్ ని, ఈవెన్ జడ్జిమెంట్ ని కూడా ఇంపాక్ట్ చేసే స్టేజ్ కి పబ్లిక్ ఒపీనియన్స్ కూడా మ్యాటర్ అవుతాయి. ఇక్కడ విజయ్ మాల్యా ఏం చెప్పారు మీరు ఆ వీడియోలో అండ్ చాలా వరకు అనాలిసిస్ వీడియోస్ లో చూసే ఉంటారు. కానీ బ్యాంక్స్ ఏం చెప్తున్నాయి, గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, తీసుకున్న అప్పు అంటే మీ కంపెనీల ద్వారా తీసుకున్న అప్పు 6,848 కోట్లు సరే, బట్ వడ్డీ లెక్కన 10,933 కోట్లు కూడా క్యాలిక్యులేట్ అయింది. కలిపి చూస్తే 17,781 కోట్ల దగ్గరగా చేరినప్పుడు రికవర్ అయిన డబ్బు 10,814 కోట్లు మాత్రమే. మిగిలింది ఎవరు రికవర్ చేయాలి? అదేంటి, తీసుకున్న అప్పు కంటే ఎక్కువే కదా రికవర్ చేసుకుంది. ఇప్పుడు బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ కానీ ఎక్కువే కదా రికవర్ చేసుకుందంటే, మనల్ని ఎలా అయితే బ్యాంక్స్ వదలవో అలానే పెద్ద పెద్ద వాళ్ళని కూడా బ్యాంక్స్ వదలకూడదు. ఇక్కడ అనిల్ అంబానీ గురించి, ముఖేష్ అంబానీ గురించి, ఆదాని గురించి ప్రస్తావనలు వస్తూ ఉన్నాయి చాలా దగ్గర. ఇతనే కాదు, ఎవరైనా మన బ్యాంక్స్ నుంచి తీసుకున్న ప్రతి రూపాయిని వడ్డీతో సహా తిరిగి కట్టాల్సిందే. అలా కట్టలేని సమయంలో ఆ బ్యాంక్స్ రైట్ ఆఫ్ చేస్తాయి కదా, ఆ డబ్బులు ఎవరివో కాదు, ట్యాక్స్ గా పే చేసినవి. ట్యాక్స్ అంటే ఏం సంపాదించిన వాళ్ళు పే చేసిందే కాదు, మీరు కొనుక్కుంటున్న ప్రతి వస్తువు మీద మీరు కడుతున్న ఇండైరెక్ట్ ట్యాక్స్ కూడా వీళ్ళు కట్టాల్సిన వడ్డీలకు కట్టలేని
కట్టలేకపోవడం కారణంగా అండ్ ఆ పరిస్థితుల కారణంగా బ్యాంక్ క్రిటికల్ కండిషన్స్ లోకి వెళ్తే మినిమం ఛార్జెస్ అని, ఆ ఛార్జెస్ అని, ఈ ఛార్జెస్ అని, పెనాల్టీలని సామాన్యుల మీద నుంచి ఆ డబ్బులు రికవర్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి విజయ్ మాల్యా కట్టాల్సిన డబ్బులకి ఇంకా వడ్డీ ఫుల్ గా కడితేనే తన అకౌంట్స్ క్లోజ్ అయినట్టని, ఇంకా తను పెద్ద మొత్తంలోనే డబ్బులు కట్టాల్సిందని, సుమారుగా ఇంకా 7,000 కోట్లకు పైగానే తన బకాయిలు పడ్డారని, ఏప్రిల్ 10, 2025 వరకు కలిపిన ఇంట్రెస్ట్ అదర్ చార్జెస్ కలిపితే ఎంతెంత బ్యాంక్స్ కి ఎంతెంత వడ్డీ ఇంకా కట్టారు, ఇంకా రికవర్ అవ్వాలన్న డేటా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఇది బ్యాంక్స్ చెప్తున్న వెర్షన్. ఈ స్టోరీకి 2 సైడ్స్ ఉంటాయి. ఒకటి పాడ్కాస్ట్ లో వినింది ఎక్కువగా ప్రచారం అవుతూ ఉండొచ్చు, బట్ బ్యాంక్ సైడ్ అండ్ వితౌట్ ఎమోషన్ ఆలోచించినప్పుడు హౌ బ్యాంక్స్ నార్మల్ పీపుల్ ని ట్రీట్ చేస్తున్నాయో అలానే అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, ఈవెన్ ఆదాని అండ్ విజయ్ మాల్యా ప్రతి ఒక్కరిని అలానే ట్రీట్ చేసి తీసుకున్న ప్రతి రూపాయికి వడ్డీతో సహా, వాళ్ళు కట్టలేకపోతే పెనాల్టీతో సహా కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళకి సంబంధించిన ఆస్తుల్ని జప్తు చేసినప్పుడే నార్మల్ బిజినెస్ పీపుల్ ఎవరైనా కట్టకపోతే చూడండి ఖచ్చితంగా వాళ్ళ ఆస్తులన్నీ కూడా వాళ్ళు వేలం వేసేస్తారు. మరి ఇలాంటి పెద్దవాళ్ళకి సంబంధించింది కూడా అలా చేసినప్పుడే సిస్టమ్ అందరికీ ఒకేలా వర్క్ అవుతుంది అనేది అర్థమవుతుంది. అండ్ ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ లో ఇక్కడనే కాదు, చాలా వరకు పెద్ద పెద్ద బిజినెస్ లో చాలా బ్యాంక్స్ కి సంబంధించిన హైయర్ అఫీషియల్స్ వీళ్ళతో కుమ్మక్కై లోన్ రీస్ట్రక్చరింగ్ కి వెళ్ళుంటారు, లోన్ రైట్ ఆఫ్స్ కూడా కుమ్మక్కై ఉంటారు. వీటన్నిటిని కూడా సిస్టమ్ లో సెటరేట్ చేసుకుంటున్నప్పుడే బ్యాంకింగ్ సిస్టమ్ అనేది బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఇండియన్ ఎకానమీ. కాబట్టి ఇవి మనం సెటరేట్ చేసుకుంటున్నప్పుడే మన ఎకానమీ ఇంకా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కాబట్టి ఎక్కడ ఫైనాన్షియల్ రిలేటెడ్ గా జరుగుతున్న ఇష్యూస్ ని ఎమోషనల్ ఆస్పెక్ట్ లో చూడొద్దు, వాటికి బీజిఎంస్ వేసి ఎలివేట్ చేసుకుంటూ మనం ఎమోషనల్ ఆస్పెక్ట్ లో చూస్తే ఎవరిది తప్పు కాదనిపిస్తుంది. బై ద వే మీ ఒపీనియన్ ని ఎంటైర్ విజయ్ మాల్యా ఇన్సిడెంట్ రిలేటెడ్ గా నాకైతే వినాలనుంది. మీరు ఎవరి సైడ్ నిలబడుతున్నారు? విజయ్ మాల్యా సైడ్ నిలబడుతున్నారా, బ్యాంక్ సైడ్ నిలబడుతున్నారా అని మళ్ళీ చెప్తున్నాను. అనిల్ అంబానీ తప్పు చేసిన, ముఖేష్ అంబానీ తప్పు చేసిన, ఆదాని తప్పు చేసిన, ఎవరు తప్పు చేస్తున్నా, ఎలాంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేస్తున్నా 1% కూడా వాళ్ళకి తప్పించుకునే ఛాన్స్ ఇవ్వనప్పుడే మన ఇండియా ఇంకా స్ట్రాంగ్ గా స్టాండర్డ్స్ ని సెట్ చేసుకుని గ్రో అవుతుంది. వీలైతే మీ ఒపీనియన్స్ ని ఈ టాపిక్ మీద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నెక్స్ట్ కిరణ్ కుమార్ గారికి సంబంధించిన లలిత జ్యువెలరీ వాళ్ళు ఐపీఓకి రాబోతున్నారని, 1700 కోట్ల ఐపీఓగా వాళ్ళు మార్కెట్ లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని ఇలా అర్థమవుతుంది. 1700 కోట్ల ఎంటర్ వాల్యుయేషన్స్ కాదు, డబ్బులు రైజ్ చేస్తున్నారు 1700 కోట్లు. ఆ 1700 కోట్లలో 1200 కోట్లు కంపెనీకే వెళ్తుందని ఫ్రెష్ ఇష్యూ అని, 500 కోట్లు మాత్రం కిరణ్ కుమార్ ఉన్నారు కదా తనకు సంబంధించిన వాటాను మీ డబ్బులు రైజ్ చేస్తున్నట్లయితే అర్థమవుతుంది. ఎంప్లాయీస్ కి ఇక్కడ రిజర్వేషన్ ఇచ్చారు, డిస్కౌంట్ ని కూడా ఇచ్చారు. ఈ కంపెనీ ప్రెసెంట్ 56 స్టోర్స్ అక్రాస్ సౌత్ ఇండియా Tier 1, Tier 2 అండ్ Tier 3 సిటీస్ లో మేనేజ్ చేస్తూ ఉందని, 22 ఇన్ ఆంధ్రప్రదేశ్, 20 ఇన్ తమిళనాడు, 7 ఇన్ కర్ణాటక, 6 ఇన్ తెలంగాణ, 1 ఇన్ పుదుచ్చేరి, ఇలా డిఫరెంట్ జోన్స్ లో మెజారిటీ ఫోకస్ అంతా సౌత్ ఇండియాలో వీళ్ళు పెట్టుకున్నారని, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 43.62% తో వీళ్ళు రీసెంట్ టైమ్స్ లో గ్రో అయినట్టు FY22 టు FY24 ఇన్ బిట్వీన్ వీళ్ళ రెవెన్యూ గ్రోత్ ఇంత స్ట్రాంగ్ గా ఉందనేలా, రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ కి వీళ్ళు 262 crore 33 lakhs దగ్గరగా ప్రాఫిట్ ని పోస్ట్ చేశారనేలా అప్డేట్స్ చేస్తున్నారు. వెల్ ప్రైస్ ఏంటో ఇంకా డిసైడ్ అవ్వలేదు. ప్రైస్ తెలిస్తే ఇతర జ్యువెలరీ కంపెనీస్ తో కంపేర్ చేస్తే ఎలాంటి వాల్యుయేషన్ లో వీళ్ళు వస్తున్నారనేది మనకు అర్థమవుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఐపీఓకి సంబంధించిన బేసిక్ డేటానే అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఎస్ఐపి డేటా గురించి మాట్లాడుకోవాలి. రికార్డు స్థాయిలో మన వాళ్ళు ఎస్ఐపిస్ అయితే చేస్తున్నారు. 26,688 కోట్ల దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ మే నెలలో ఎస్ఐపి రూట్ లో మార్కెట్ లోకి అయితే వెళ్ళింది. దానికి ముందు నెలలో కొంత తక్కువ అండ్ ఇప్పుడు వచ్చింది రికార్డ్ స్థాయి నెంబర్. స్ట్రాంగ్ ఎస్ఐపిస్ మార్కెట్ లో వెళ్తున్నాయి, మీన్స్ రీటైలర్స్ ఇండైరెక్ట్ గా మార్కెట్స్ ని సపోర్ట్ చేస్తున్నారు. అండ్ గోల్డ్ రిలేటెడ్ గా ఈటీఎఫ్స్ లో కూడా గుడ్ ఇన్ఫ్లో అయితే మనకి కనిపించింది. 292 crores దగ్గరగా. అండ్ లిక్విడ్ ఫండ్స్, డివిడెండ్ ఈల్డ్ ఫండ్, ఈటీఎఫ్ అండ్ సెక్టోరల్ థీమాటిక్ ఫండ్స్ లో కూడా ఎలాంటి ఇన్ఫ్లోస్ వచ్చింది అనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. పాయింట్ అంతా 2024 ఏప్రిల్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎలాంటి ఇన్ఫ్లోస్ అయితే ఈక్విటీ మార్కెట్ లోకి వచ్చాయో, అంటే ఎంటైర్ ఈక్విటీ మార్కెట్ లోకి వచ్చాయో ఆ లెవెల్లో ప్రెసెంట్ పడ్డాయి అనమాట. ఈక్విటీ మార్కెట్ లోకి ఎక్కువగా డబ్బులు రాలేదు, ఎస్ఐపిస్ బాగున్నాయి, బట్ ఓవరాల్ ఫండ్స్ లంసమ్ మూవ్ చేస్తుంటారు కదా. అండ్ ఒకప్పుడు ఏంటంటే ఎన్ఎఫ్ఓలు ఎక్కువ వచ్చేవి, థీమాటిక్ ప్రతి దానికి ఎన్ఎఫ్ఓ రిలీజ్ చేసి డబ్బులు రేస్ చేసేవాళ్ళు. ఈ రీసెంట్ టైమ్స్ లో తగ్గడం కారణంగా ఓవరాల్ మార్కెట్ లోకి వచ్చే డబ్బులు తగ్గింది. అండ్ ఈవెన్ లార్జ్ క్యాప్ రిలేటెడ్ గా కూడా చూడండి, ఏప్రిల్ లో ఎంతైతే డబ్బులు వెళ్ళిందో మార్కెట్ లో లార్జ్ క్యాప్ లో, దాంట్లో సగం కంటే తక్కువ మేలో వచ్చింది. స్మాల్ క్యాప్ లో అయితే ఇంచుమించుగా మెయింటైన్ అయింది బానే, కానీ మిడ్ క్యాప్ లో కూడా తగ్గింది. సో ఓవరాల్ థీమ్ ఏంటంటే ఈక్విటీలోకి వచ్చే డబ్బులు తగ్గాయి. దానికి ప్రాబబుల్ రీజన్ మేలో ఏం పెద్దగా మార్కెట్ పడిపోలేదు కదా, రికవర్ అయింది ఇన్ఫాక్ట్. సో మేబీ బయాన్ డిప్స్ లో అది కనిపించలేదేమో, ఆర్ రీటైలర్స్ లో కూడా చాలా మందికి పెరుగుతుంది, పెరిగినప్పుడు తర్వాత కూడా పడుతుంది కదా, పడ్డప్పుడు కొందామని వెయిట్ చేస్తున్నారో ఏమో. రీజన్స్ ఇవి ఉండొచ్చు అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ లో. బట్ మేజర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎన్ఎఫ్ఓస్ లేవు, కొత్త ఎన్ఎఫ్ఓస్ పెద్దగా లేవు, దాని కారణంగా డిప్ అయింది. బట్ ఎస్ఐపి స్ట్రాంగ్ గా ఉండడం, కన్సిస్టెంట్ గా మార్కెట్ ని సపోర్ట్ చేయడానికి రీటైలర్స్ నెల డబ్బులు పెడుతూనే ఉన్నారనేది కాన్ఫిడెంట్ ఇచ్చే విషయం. సో ఓవరాల్ ఈక్విటీస్ లోకి వస్తున్న ఇన్ఫ్లోస్ అయితే లాస్ట్ మంత్ లో 24,000 కోట్లు ఉంటే ఈసారి 19,000 కోట్ల దగ్గరగా మాత్రమే ఉంది. ఎస్ఐపిస్ అయితే రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. అండ్ ఎస్ఐపి స్టాపేజ్ రేషియో ఉంది కదా, దాంతో కంపేర్
బ్యాచెస్ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళలో ఎంతమంది ఎస్ఐపిస్ ని ఆపేస్తున్నారని అది 72% కి తగ్గింది, విచ్ ఈస్ గుడ్. గతంలో అది చాలా చాలా ఎక్కువగా ఉండేది. అంటే కొత్తగా వస్తున్న వాళ్ళకంటే ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు ఎస్ఐపీలు ఆపేస్తుంది ఎక్కువగా ఉంది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే రీసెంట్ గా మార్కెట్ మరి రికవర్ అవుతుండడం ఏమో కానీ ఎస్ఐపీని ఆపుతున్న వాళ్ళ సంఖ్య, ఎస్ఐపి స్టాపేజ్ రేషియో మాత్రం తగ్గింది. నెక్స్ట్ చెప్పాను కదా నిన్న సుజలానికి సంబంధించిన వాటాని ప్రమోటర్స్ అమ్ముతున్నారని, దాని రిలేటెడ్ గా ఎవరెవరు వాటాని కొంటున్నారనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించొచ్చు. టోటల్ గా అనుకుందాం నిన్న 2 కోట్ల దగ్గరగా బ్లాక్ డీల్ జరిగింది, 2 కోట్ల షేర్ల దగ్గరగా. మరి అంత పెద్ద మొత్తంలో వాటాని ప్రమోటర్స్ అమ్ముతున్నప్పుడు బయర్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారనుకోండి, స్టాక్ అది పాజిటివ్ గానే ఉంటుంది. కాబట్టి 2 కోట్ల షేర్లని అలా 2 కోట్లని కాకుండా ఫర్ ద ఈజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ నిన్న ప్రమోటర్స్ 100 షేర్లు నమ్ముంటే ఆ 100 షేర్లలో 76% అంటే 76 షేర్లని గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు, మోతీలాల్ అస్వాల్ వాళ్ళు, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ వాళ్ళే కొన్నారు. అంటే ఇన్స్టిట్యూషన్స్ ప్రమోటర్స్ వాటా అమ్ముతున్నప్పుడు పెద్ద మొత్తంలో తీసుకోవడానికి ప్రయత్నిస్తుండడం మంచి యాంగిల్ లోనే మనం ఇది చూడాలి. ఈ మొత్తం డేటా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరెవరు ఎంటర్ అయ్యారు అనేది కూడా మీకు ఇక్కడ స్క్రీన్ ముందు పెడుతున్నాను. అలాగే శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. వీళ్ళ ప్రమోటర్స్ లో మీరు గమనిస్తే సుకుమార్ శ్రీనివాస్ గారు ఉంటారు కదా, తనకు సంబంధించిన వాటాని ఒకప్పుడు కొంత తగ్గించుకున్నారు, రీసెంట్ టైమ్స్ లో ఒకేలా మెయింటైన్ చేశారు. అండ్ ఇప్పుడు వాటాని అయితే అమ్మారు. 22 లక్షల షేర్ల దగ్గరగా ప్రమోటర్ ఇక్కడ వాటాను అమ్ముతున్నట్టు. ఇది యాక్చువల్లీ నెగిటివ్ కంపెనీకి సంబంధించిన ప్రమోటర్ వాటా అమ్మడం. బట్ అమ్ముతున్న వాళ్ళకంటే కొంటున్న వాళ్ళని కదా సీరియస్ గా చూడాలి. సో మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మేస్తున్నారు, అది కొంటున్నతను కదా యాక్చువల్ ఇక్కడ రిస్క్ తీసుకుంటున్నట్టు, ఆ పాయింట్ లో కూడా డబ్బులు పెడుతున్నట్టు. ఇక్కడ ఎవరెవరు ఎంటర్ అయ్యారో చూడండి, సేజ్ వన్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు అండ్ సింగులారిటీ ఈక్విటీ ఫండ్ మధుకేలా గారు ఉన్నారా, తనకు సంబంధించిన ఫండ్. ఇలా స్మార్ట్ ఇన్వెస్టర్స్ పెద్ద మొత్తంలో వాటాని ఈ పాయింట్స్ లో కూడా కొనడానికి ప్రయత్నిస్తూ ఉండడం. వెల్ ఫ్యూచర్ కంపెనీ గ్రోత్ రిలేటెడ్ గా కాన్ఫిడెన్స్ ఉంటేనే వీళ్ళు ఎంటర్ అవుతున్నారని కూడా మార్కెట్ రెస్పెక్ట్ చేస్తూ ప్రమోటర్ ఎగ్జిట్ ని స్టాక్ ఇవాళ స్టెబిలైజ్ అయ్యి ఇంకొంత పెరిగింది. నెక్స్ట్ విష్ణు ప్రకాష్ ఆర్ పునిగల గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళని కేర్ వాళ్ళు డౌన్ గ్రేడ్ అయితే చేస్తున్నారు. BBB+ అని గతంలో వాళ్ళకి రేటింగ్ ఉండేది విత్ స్టేబుల్ అవుట్లుక్ తో. ఇప్పుడు దాన్ని BBB కి డౌన్ గ్రేడ్ చేస్తూ నెగిటివ్ అవుట్లుక్ ని ఇస్తున్నారు. ఎందుకు నెగిటివ్ గా డౌన్ గ్రేడ్ చేశారు? వర్క్ సర్టిఫికేషన్ రిలేటెడ్ గా డిలేస్ ఉంటుండడం, స్టేట్ బాడీస్ నుంచి అంటే గవర్నమెంట్ నుంచి పేమెంట్స్ వీళ్ళకి లేట్ గా అందుతూ ఉండడం, దీని కారణంగా వీళ్ళ డెట్ పెరిగిపోతూ, డెట్ మీద వీళ్ళ అవసరం పెరిగిపోతూ, హైయర్ వర్కింగ్ క్యాపిటల్ అవుతూ, అండ్ FY25 రిలేటెడ్ గా రెవెన్యూ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 16% డ్రాప్ అవుతూ, ప్రాఫిట్ కూడా హాఫ్ కొస్తూ, మార్జిన్స్ కూడా డిక్లైన్ అవుతూ, ఇలా సిరీస్ నెగిటివ్స్ ని వీళ్ళు చెప్తూ రీజన్స్ ఇందుకు మేము డౌన్ గ్రేడ్ చేసామని చెప్తున్నారు. బట్ పాజిటివ్ సైడ్ కూడా హెల్దీ ఆర్డర్ బుక్ ఉంది, 5363 crore ఆర్డర్ బుక్ ఉంది. FY25 రెవెన్యూస్ తో పోలిస్తే ఇది 4.3 times ఎక్కువ. 57% ఆర్డర్స్ వీళ్ళకి వాటర్ నుంచి వస్తుంటాయి, వాటర్ ఇన్ఫ్రా నుంచి, అండ్ 32% రైల్వేస్ నుంచి వస్తుంటాయి. గవర్నమెంట్ మెజారిటీ ఆఫ్ క్లయింట్స్ కాబట్టి రిస్క్ అంటే కంప్లీట్ గా వీళ్ళకి రాకుండా పోయే రిస్క్ అయితే వెళ్ళారు, కానీ డిలే అవుతూ ఉండడమే వీళ్ళ అవుట్లుక్ మారడానికి ప్రధానమైన కారణం అని చెప్తున్నారు. అండ్ జాష్ ఇంజనీరింగ్ వాళ్ళకి 36 crores విలువ చేసే ఆర్డర్స్ మేలో లభించాయని, దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ 827 crore దగ్గరగా ఉందని. ఆ 36 crore ఆర్డర్ లో 15 crore ఆర్డర్స్ ఇండియా నుంచి, 21 crore ఆర్డర్ ఎక్స్పోర్ట్స్ ద్వారా వేరే కంట్రీస్ నుంచి లభించాయని. ఇండియా నుంచి వచ్చిన ఆర్డర్స్ లో NCC, దిలీప్ బిల్డ్కాన్, త్రివేణి ఇంజనీరింగ్ ఈ కంపెనీస్ ఉంటే ఎక్స్పోర్ట్ అన్న ఆర్డర్ అంటున్నారు, అది USA నుంచి లభించిందని డోగ్లస్ కంపెనీ దగ్గర నుంచి. ఇంకొక 34 crore విలువ చేసే ఆర్డర్స్ కూడా ఫైనల్ నెగోసియేషన్స్ లో ఉన్నాయని జాష్ ఇంజనీరింగ్ వాళ్ళైతే చెప్తున్నారు. PAN 2.0 ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళకి నెగిటివ్ అప్డేట్ వచ్చినప్పుడు స్టాక్ లో భారీ పతనం చూసామా, కానీ ఇప్పుడు బీమా సుగం ఒక ఇంటిగ్రేటెడ్ పోర్టల్, ఇన్సూరెన్స్ అన్ని కూడా అక్కడ ఉండాలనేలా IRDA వాళ్ళు, ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారా ఒక మెగా పోర్టల్ తీసుకురావడానికి, బీమా సుగం అనే ఒక పోర్టల్ తీసుకురావడానికి. దాని రిలేటెడ్ గా వీళ్ళకి IRDA వాళ్ళ దగ్గర నుంచి 100 కోట్ల టెక్ ఆర్డర్ లభించిందని. బీమా సుగం ఇండియాకి సంబంధించిన డిజిటల్ ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లేస్ ని వీళ్ళు డెవలప్ చేసి మేనేజ్ చేస్తారని, ఎండ్ టు ఎండ్ టెక్ సొల్యూషన్ ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఇంటిగ్రేషన్, సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ ని కూడా ఇస్తారని. కాంట్రాక్ట్ ఇయర్స్ డ్యూరేషన్ 6 years అనేలా చెప్తూ ఈ ప్రోటీన్ E-Govern కంపెనీ వాళ్ళు అప్డేట్స్ అయితే చేశారు. చాలా మంచిగానే ఓపెన్ అయింది కంపెనీ, బట్ లేటర్ కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపించింది. ఓవరాల్ రీసెంట్ నెగిటివ్ తర్వాత వీళ్ళలో ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అయితే అప్డేట్ గా అయితే కనిపిస్తుంది. టాటా పవర్ వాళ్ళకి సంబంధించిన సోలార్ బిజినెస్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు 4 gigawatt మాడ్యూల్ అవుట్పుట్ ప్రొడక్షన్ ని రీచ్ అయినట్టు, క్రాస్ అయినట్టు యాక్చువల్లీ తమిళనాడు ప్లాంట్ లో అప్డేట్ అయితే చేస్తున్నారు. అంటే సోలార్ రిలేటెడ్ గా మాడ్యూల్స్ ఉంటాయి కదా, వాటిల్లో వీళ్ళు ఎలా ఎదుగుతున్నారు స్టెప్ బై స్టెప్ అనేలా మనకి ఇండికేట్ చేస్తున్నట్టు. 4 gigawatt మాడ్యూల్ అవుట్పుట్ నాట్ స్మాల్ థింగ్. ఇక్కడతో అయిపోవట్లేదు, FY26 రిలేటెడ్ గా కూడా వీళ్ళు 3.7 gigawatt సెల్ అండ్ 3.725 gigawatt మాడ్యూల్ ప్రొడక్షన్ టార్గెట్ ని పెట్టుకుంటున్నట్టు. అండ్ వీళ్ళ ఎంటైర్ వర్క్ ఫోర్స్ లో, షాప్ ఫ్లోర్ వర్క్ ఫోర్స్ లో 80% దగ్గరగా ఉమెన్ ఉంటున్నట్టు. సోలార్ రిలేటెడ్ గా బిజినెస్ పరంగా పాజిటివ్ అప్డేట్స్ టాటా పవర్ వాళ్ళు చేశారు. అండ్ జూపిటర్ వ్యాగన్స్ కి సంబంధించి ఒక సబ్సిడరీ ఉంది కదా, జూపిటర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ EV కంపెనీ. వీళ్ళ ఫస్ట్ షోరూమ్ ని బెంగళూరు లో స్టార్ట్ చేశారంటున్నారు. స్లోగా మేము ఇండియాలో కూడా వెళ్తాం, మొత్తం ఇండియా అంతా వెళ్తాం, పాన్ ఇండియాకి వెళ్తాం. అలా వీళ్ళ ఇండోర్ ప్లాంట్ నుంచి నియర్లీ 8,000 to 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్. పర్టికులర్ గా లాజిస్టిక్స్ మీద వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. లాజిస్టిక్స్ కంపెనీస్ కావాల్సిన ఎలక్ట్రిక్ వెహికల్స్ ని వీళ్ళు మ్యానుఫాక్చర్ చేస్తూ 1 ton దగ్గరగా పేలోడ్ ని క్యారీ చేసి 190 km రేంజ్ ఉండగలిగే లైట్ కమర్షియల్ వెహికల్స్, ఫ్లాగ్షిప్ మోడల్స్
మోడల్స్ ని వీళ్ళు లాంచ్ చేసి ఆ సెగ్మెంట్ లో గ్రో అవుతారనేలా జూపిటర్ వ్యాగన్స్ వాళ్ళ స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ నైబ్ గురించి మాట్లాడుకోవాలి. చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ వీళ్ళ రిలేటెడ్ గా కనిపిస్తుంది. ఈవెన్ నిన్నటి వీడియోలో కూడా డిఫెన్స్ రిలేటెడ్ గా ఏ కంపెనీస్ కి డిఆర్డిఓ వాళ్ళు టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తున్నారని చెప్పాను కదా. ఇక్కడ నైబ్ వాళ్ళు డిఆర్డిఓకి సంబంధించిన టెక్ లైసెన్స్ పర్టికులర్ గా మాడ్యులర్ బ్రిడ్జింగ్ సిస్టమ్ రిలేటెడ్ గా సెక్యూర్ చేసుకుంటున్నట్లు, ర్యాపిడ్ మిలిటరీ డెవలప్మెంట్ పరంగా డిఆర్డిఓకి సంబంధించిన టెక్నాలజీ రిలేటెడ్ గా ట్రాన్స్ఫర్ రైట్స్ ని ఇప్పుడు నైబ్ వాళ్ళు కలిగి ఉంటారని, ఇది 10 years కి కలిగి ఉండే లైసెన్స్ అని, ఎక్స్క్లూజివ్ రైట్స్ మళ్ళీ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్ అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ రిలేటెడ్ గా వీళ్ళు కలిగి ఉంటున్నట్టు, ఇది వీళ్ళ డిఫెన్స్ బిజినెస్ ఇంకా స్ట్రెంథన్ చేస్తుందని. బ్రిడ్జెస్ 14M ఈ మాడ్యులర్ బ్రిడ్జింగ్ సిస్టమ్స్ 14M టు 46M వరకు ఉంటున్న వేరియస్ లెన్స్ లో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వీళ్ళకి జరిగినట్లు నైబ్ వాళ్ళ అప్డేట్స్ లో అయితే కనిపిస్తుంది. ఐటీడీ సిమెంటేషన్ వాళ్ళకి 893 crore ఆర్డర్ లభించిందనేలా, అది కూడా ఫ్రమ్ ఒడిస్సా లభించిందనేలా వీళ్ళ ఎక్స్చేంజెస్ కి చెప్తూ ఉండడం స్టాక్ లో ఇవాళ మనకి మొమెంటం కనిపించింది. జిందాల్ సా షేర్ హోల్డర్స్ కు గుడ్ న్యూస్. ఎందుకంటే చాలా టైం బ్యాక్ నుంచి మీరు గమనిస్తే ఈ కంపెనీ ఎలా ఇంకా గ్రోత్ ని తీసుకురాగలుగుతుంది, అసలు ఏం ఎక్స్పాన్షన్స్ చేయట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు అనే ఒక క్వశ్చన్ మార్క్స్ స్టాక్ రిలేటెడ్ గా ప్లే అవుతుండడం. రీసెంట్ టైమ్స్ లో 30% దగ్గరగా స్టాక్ పడింది. కానీ ఇప్పుడు వీళ్ళు UAE లో $105 million పెట్టి 877 crore పెట్టి సీమ్లెస్ పైప్ ప్లాంట్, ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్ గా వాడే పైప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వీళ్ళు ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతున్నారు. సౌదీ అరేబియా అండ్ UAE కి ఎక్స్పాండ్ అవుతున్నారనేలా అప్డేట్స్ అయితే చేశారు. UAE లో ఇప్పుడు మనం మాట్లాడుకుంది. సౌదీ అరేబియాలో కూడా హెచ్సా పైప్స్ రిలేటెడ్ గా 83 crore, డక్టైల్ ఐరన్ పైప్స్ రిలేటెడ్ గా 25 crore, ఇలా టోటల్ గా UAE సౌదీ అరేబియా మొత్తానికి కలిపి 985 కోట్లు పెట్టి బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నారనేలా అప్డేట్స్ చేస్తుండడం. నెక్స్ట్ 3 years లో ఇది బిజినెస్ లోకి ఇంక్లూడ్ అయ్యి వీళ్ళు గ్రో అవుతారనేలా చెప్తుండడం స్టాక్ ఇవాళ స్ట్రాంగ్ గా పెరిగింది. నెక్స్ట్ రైట్స్ వాళ్ళకి 24 crore 30 lakhs విలువ చేసే ఇంటర్నేషనల్ ఆర్డర్ రిపబ్లిక్ ఆఫ్ గుయానా వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, నెక్స్ట్ 18 months లో ఇది కంప్లీట్ చేస్తారనేలా ఇతర దేశాల నుంచి వచ్చిన ఆర్డర్ గురించి వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సౌత్ అమెరికన్ నార్త్ అట్లాంటిక్ కోస్ట్ లో ఉంటుంది రిపబ్లిక్ ఆఫ్ గుయానా. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ పెట్రోలియం వాళ్ళు ఇంకొక 5 న్యూ CNG స్టేషన్స్ ని బెంగళూరులో కమిషన్ చేశారని, దీంతో వీళ్ళ టోటల్ CNG స్టేషన్స్ 45 నుంచి 50కి పెరిగినట్టు, 100 స్టేషన్ టార్గెట్ ని బెంగళూరులోనే వీళ్ళు పెట్టుకున్నారని, క్లీన్ ఫ్యూయల్ అండ్ ఎమిషన్ రిడక్షన్ రిలేటెడ్ గా వీళ్ళు వర్క్ చేస్తున్నట్టు కాన్ఫిడెన్స్ పెట్రోలియం వాళ్ళైతే చెప్తున్నారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.